ఇప్పుడు లంచ్ టైం అండి. లంచ్కి మాకు కర్రీ లేదు, ఎగ్ కర్రీ చేసుకుంటున్నాం. మా పెద్ద పాపకి నాకు. నైట్ చేసిన కర్రీ పాడైపోయింది, క్యాబేజ్. నైట్ కర్రీ క్యాబేజీ శనగపప్పు చేస్తే పాడైపోయిందండి. అందుకని మళ్ళీ ఇప్పుడు ఉల్లిపాయ ఎగ్ చేసుకుందామని చేస్తున్నాము. రైస్ చేసేసాను, ఇప్పుడు కర్రీ చేసుకుంటున్నాను. సింపుల్గా చేసేస్తానండి, పెద్దగా ఆర్భటంగా ఏం లేదు, సింపుల్ కర్రీయే. కొంచెం ఆనియన్, కొద్దిగా కరివేపాకు వేసానండి, అంతే, ఇంకేం వేయలేదు. సింపుల్గానే చేస్తా, త్వరగా కూడా అయిపోతుంది, ఫాస్ట్గా. ఉల్లిపాయ బాగా మగ్గనిచ్చుకోవాలండి. చూడండి, మాకు బయట లొకేషన్ బాగుంటుంది. ఆ చెట్లు కనిపించే దగ్గర అంతా పార్క్ ఉంటుందండి. బయట కూడా వాకిలి బాగుంటుంది. ఇలా ఎండగా ఉన్నప్పుడు వెలుతురు బాగుంటుంది, కొంచెం వర్షం అది పడేటప్పుడు మబ్బులుగా ఉంటుంది కాబట్టి అంత కనిపించటం లేదు. ఇలా పొద్దున్నే పనికి వెళ్తాను కాబట్టి పొద్దున్నే వండటం అంత టైం సరిపోదేమో అని నైట్ వండి పెట్టేసుకుంటాను కర్రీ చాలా వరకు, వీలైనప్పుడంతా. లేకపోతే మార్నింగ్ చేస్తా, కానీ ఇంకా నైట్ చేసేసరికి క్యాబేజీ కదా, త్వరగా పోయింది క్యాబేజీ. అందులో శనగపప్పు అయ్యేసరికి ఇంకా త్వరగా స్మెల్ వచ్చేసింది. ఇప్పుడు టైం 3 అవుతుంది, అందుకని ఈ టైం అయింది కదా, ఇంకా పాడైపోయింది. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. ఇలా 1/2 టీ స్పూన్ ఉంటుంది. ఇప్పుడు పసుపు 1/2 టీ స్పూను. సింపుల్గా అయిపోతుందండి ఇది, చిన్నపిల్లలు కూడా చేసేసుకోవచ్చు. మా అమ్మాయి కూడా ఫాస్ట్గా చేసేస్తుంది. ఇలాంటి కర్రీస్ ఫాస్ట్గా అయిపోతాయి కదా, తేలిగ్గా ఉంటాయి, పెద్దగా ఆరబట్టం ఏం లేదు. ఇలా మంచిగా మగ్గిపోవాలండి, చక్కగా ఉల్లిపాయ అంతా మగ్గితే బాగుంటుంది. కొంచెం చికెన్ మసాలా వేస్తే బాగుంటుందేమో, తీసుకొచ్చుకుందాం ఫ్రిడ్జ్లో. ఇది మా ఇల్లు, ఇలా ఉంటుంది ఎక్కడికక్కడ. మళ్ళీ ఒకసారి కలిపేసుకుంది. చూడండి, కొంచెం కసూరి మేతి వేద్దాం, బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇలా చక్కగా మగ్గిపోయినాయి ఆనియన్. ఇప్పుడు కారం వేసుకోవచ్చు, తగినంత కారం వేసుకుందాం. 1/2 స్పూన్, 1/2 టీ స్పూన్ సరిపోతుందండి, కొంచెమే కదా కర్రీ. ఇప్పుడు ఇలా అంతా ప్లెయిన్గా అనుకొని చక్కగా దీంట్లోనే ఎగ్స్ కొట్టి గుడ్లంతా కొట్టేసి దాంట్లో వేసేసుకుందామండి. ఇలా మొత్తం అన్నీ కొట్టేసుకుందామండి. నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా వేసుకునేటప్పుడు ఇది పడుతుంది, అది పొష్క పడకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. నేను ఇలా కొట్టి వేసేసాను. ఒక 2 మినిట్స్ అట్లా కదపకుండా ఉంటే చక్కగా మగ్గుతుంది, లేదంటే నుజ్జు నుజ్జు అవుతుంది, ఎగ్ స్మెల్ వస్తుంది, నీచు వాసన. ఇలా ఒకసారి కలుపుకుందాం మెల్లిగా, కొంచెం ఇట్లా రివర్స్లో చేసుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఇట్లా వదిలేద్దాం. చూడండి, చాలా వరకు మగ్గిపోయింది కదా. కొంచెం చికెన్ మసాలా జల్లేసుకుందాం పైనుంచి కొంచెం. ఇది కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. ఒక 1/2 టీ స్పూన్ అంత అండి, నేను అలాగే వేసేసిన.
చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చింది కదా, కలర్ఫుల్గా చాలా బాగుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంతే అండి, ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసేసుకోవచ్చు, నా దగ్గర లేదు. బట్ ఇట్లాగే వదిలేస్తున్నా. రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంది. మా ఎగ్ కర్రీ, రైస్, ప్లేట్స్ రెడీ ఉంది. ఇక అన్నం పెట్టుకొని తినేయచ్చు. అన్నం కర్రీ రెడీ. మేము తినేస్తాం. ఇక బాయ్ బాయ్.